వచ్చే బడ్జెట్ సెషన్‌లో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు అప్పులు చేసిందని గత బడ్జెట్ సెషన్‌లో చెప్పారు. వచ్చే బడ్జెట్ సెషన్‌లో ఒక ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు ఏమని చెప్తారు? అప్పుల విషయంలో ఎల్లెలకల పడ్డరు. మా మీద బదనాం చేయాలని చూసిండ్రు. లేని అప్పులను కూడా చూపించి 6,17,000 అన్నారు, 6.5 అన్నారు, 7 లక్షలు అన్నారు, ఇంకొక 8 లక్షలు అన్నాడు. నేను అసెంబ్లీలో బట్టలు ఇప్పిన ఉన్నది ఉన్నట్టు కుల్లా చెప్పి ఇగో 4,17,000 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అప్పులు కేవలం 4,17,000 అని లెక్కలతో సహా చెప్పిన. తప్పైతే ఇప్పుడే చెప్పు, ఇక్కడే చెప్పు, బయట మాట్లాడుకొని కూడా నేను సవాల్ వేసిన. నోరు మెదపలే. వీళ్ళు ఒక్క ఏడాదిలో 1,47,000 కోట్ల అప్పు చేసింది. ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఏడాదికి 41,000 కోట్ల అప్పు చేస్తే వీళ్ళు ఒక ఏడాదిలో 1,47,000 కోట్ల అప్పు చేసిండ్రు. కేసీఆర్ మిషన్ భగీరథ పెట్టి మంచినీళ్ళు ఇచ్చిండు, చెక్ డ్యాములు కట్టిండు, చెరువులు మంచిగా చేసిండు, పాలమూరు కట్టిండు, కాళేశ్వరం కట్టిండు, ఇన్ని ప్రాజెక్టులు కేసీఆర్ కట్టిండు, ఎన్నో కాలేజీలు కట్టిండు, స్కూల్ బిల్డింగ్లు కట్టిండు. మీరేం కట్టిండ్రు? 1,47,000 కోట్లు తెచ్చింది. ఇప్పుడు అప్పుల గురించి మాట్లాడు బంద్ చేసేది కదా, రివర్స్ కొట్టింది, మాట్లాడతలేదు ఇక కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు రీసెంట్గా ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా నీటిపారుదల శాఖ విషయంలో కూడా హరీష్ రావు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారు, కరెక్ట్గానే మేము ఫాలో అవుతున్నాం, కేంద్రాన్ని కూడా లేఖలు రాసామని చెప్పేసి చెప్తున్నారు. సరే, ఆయన ఇరిగేషన్ మంత్రిగా ఫెయిల్ అయిపోయాడు. నేను ఈ మధ్య ఒక 10 రోజుల కింద పేపర్లు చదివిన. ఇరిగేషన్ మంత్రి ఆగ్రహం దేని మీద? అరే నా నియోజకవర్గంలో పని అయితే లేదు భయ్, నేను చెప్పి ఏడాది అయింది, ఇంకా శాంక్షన్ అయితే లేదు, పని స్టార్ట్ అయితే లేదు అని నీళ్ళ మంత్రి అధికారుల మీద ఆగ్రహానికి వచ్చిందట. నువ్వు అంటే ఫెయిల్ అయిపోయావు కదా, నీ కాన్స్టిట్యున్సీ పనే నువ్వు ఏడాది అయినా నీ దగ్గర అయితే లేదా, నువ్వు అధికారుల మీద ఆగ్రహం వచ్చినావు అంటేనే నువ్వు నీళ్ళ మంత్రిగా ఫెయిల్ అయిపోయినట్టు. నీ పని ఎట్లున్నది? నీ కాన్స్టిట్యున్సీలే పని అయితే లేదు అంటే నువ్వు ఏం పని చేస్తున్నట్టు? ఒకటి, సంవత్సరానికి 6,50,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని అసెంబ్లీలో మాట్లాడిండు. ఇప్పుడు మళ్ళీ పట్టుకోను నేను, ఎల్లుండి మళ్ళీ నెల అయితే అసెంబ్లీ. 6,50,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తా అన్నాడు. 6,000 ఎకరాలకు ఇచ్చిండేమో, రేపు అడుగుతా. ఇచ్చిండా? 6,000 కూడా ఇవ్వలే, ఉత్తదే. 6,50,000 బీడాలు పలికిండు. ఓ మేము పీక్తా పొడుస్తా అన్నాడు. మరి ఏం పొడిచిండో ఏం పీకిండో రేపు అసెంబ్లీలో అడగమా? 6,000 కూడా ఇవ్వలే, 1% ఇవ్వలే, 10% కాదు 1% ఇవ్వలే, ఫెయిల్ అయిపోయిండు. నీళ్ల మంత్రిగా కాళేశ్వరాన్ని పునరుద్ధరించండి అంటే NDSA పేరు మీద మీనవేషాలు లెక్క పెడుతూ ప్రజలకు నీళ్ళు రాకుండా చేస్తే ఇలా పంటలు ఎండిపోతున్న పరిస్థితి ఉన్నది. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 18 రిజర్వాయర్లు, 19 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1,450 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, ఇలా అన్నీ మంచిగా ఉన్నాయి. ఆ 3 బ్యారేజీల్లో ఒక బ్యారేజ్ మేడిగడ్డ. ఆ ఒక బ్యారేజీలో 7 బ్లాకులు ఉంటాయి. 7 బ్లాకుల్లో ఒక బ్లాకులో ఒక పిల్లర్ పోయింది అంతే. దాన్ని మరమ్మతు చేయండి అంటే కాళేశ్వరం కూలిపోయిందని మాట్లాడతాడు. ఇంకో దిక్కేమో రేవంత్ రెడ్డి మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కి 20 TMCలు తెస్తా, మల్లన్న సాగర్ నీళ్లు మూసీకి తెస్తా. మల్లన్న సాగర్ ఏంటిది? కాళేశ్వరం కాదా? మల్లన్న సాగర్లో నీళ్ళు ఎక్కడి? కాళేశ్వరం నీళ్ళు కావా? మరి ఆ మల్లన్న సాగర్ 50 TMCలది కేసీఆర్ గట్టిండి కనుకనే నువ్వు దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు హైదరాబాద్కి 20 TMCలు తెస్తా అంటున్నావు. మరి మల్లన్న సాగర్ ఉన్నది కరెక్టే అంటావు, దాంట్లోకి నీళ్ళు తెస్తా అంటావు, కాళేశ్వరం కూలింది అంటావు. అంటే ఎవరిని ఫూల్స్ చేస్తున్నారు? ప్రజల్ని మోసం చేస్తున్నారు.